మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో చిచ్చు పెట్టాయి. అంతర్గతంగా ఉన్న వర్గపోరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో బట్టబయలైంది. ఆ కార్పొరేటర్ కు చైర్మన్ పదవి ఇస్తే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారట ఆ ఎమ్మెల్యే. సీఎం కు సన్నిహితుడైన ఎమ్మెల్యేనే ఆయన మాట ధిక్కరించడంలో ఆంతర్యమేంటి? ఎమ్మెల్యే పంతంతో అక్కడ అధికార పార్టీ రెండుగా చీలిపోయిందా? అధిష్టానం మాటను కాదని ఎమ్మెల్యే వన్ సైడ్ గా డెసిషన్ తీసుకున్నారా? మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీలో ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న గ్రూపు రాజకీయాలు కార్పొరేషన్ ఎన్నికల్లో బయటపడ్డాయి. వార్ వన్ సైడ్ అన్నట్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 33 డివిజన్లు గెలుచుకుని మేయర్ పదవి సాధించుకుంది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ మేయర్ పదవిపై కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 49వ వార్డుకు చెందిన ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్కే మేయర్ పదవి వస్తుందని 10 రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం చక్కర్లు కొట్టింది. ఈమెతో పాటు మరో 2-3 కూడా మేయర్ పదవిపై గురిపెట్టి ఎన్నికల బరిలోకి దిగినా ఓటమి పాలు కావడంతో ప్రసన్న ఆనంద్ కు లైన్ క్లియర్ అయిందని, మేయర్ ఎంపిక లాంఛనమేనని ప్రచారం జరిగింది. కానీ క్యాంపు రాజకీయాలతో ఒక్కసారిగా పాలమూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న మరో 2 ముఖ్య కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు ఓడిపోవడంతో వారికి భంగపాటు ఎదురైంది. దీంతో తమకు పదవి యోగం లేదని తేలటంతో ఆ నేతలు తమ మాట నెగ్గించుకునేందుకు అస్త్రాలు బయటికి తీశారట. క్యాంపు రాజకీయాలను వారు తమకు అనువుగా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నీ తానై చక్రం తిప్పారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కుడిభుజంలా ఉన్న ఆనంద్ గౌడ్ కొన్ని వ్యక్తిగత కారణాలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సామాజిక వర్గాన్ని ఏకం చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. దీంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 2 ఏళ్లుగా ముఖ్య అనుచరుడిగా మారిపోయారట ఆనంద్ గౌడ్. మారేపల్లి సురేందర్ రెడ్డి సైతం 2 ఏళ్లుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని వ్యతిరేకిస్తూ ఆయన కూడా ఎన్ఎం గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇలా ఆనంద్ గౌడ్ మారేపల్లి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ కార్పొరేషన్ ఎన్నికలు ఆ ముగ్గురి మధ్య చిచ్చు పెట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లు బయటపడని అంతర్గత పోరు ఒక్కసారిగా భగ్గుమంది. కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ అయితే మారేపల్లి సురేందర్ రెడ్డికి అని 2-3 నెలలుగా జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పాలమూరు మేయర్ పదవి బీసీ మహిళకు రావడంతో ఎంఎస్ఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో డిప్యూటీ చైర్మన్ పోటీలో ఉన్నానంటూ ప్రచారం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు మరికొందరు సీనియర్ నాయకుల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. దీంతో పాటు కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముద్రా సైతం ఎమ్మెల్యేతో అంటిముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం తెరపైకొచ్చింది. డివిజన్లలో కొందరు నేతలు అనూహ్య ఓటమిని ఎమ్మెల్యే ఎన్ఎం వర్గం జీర్ణించుకోలేకపోయిందట. దీంతో 49వ డివిజన్ నుంచి గెలిచిన ప్రసన్న ఆనంద్ గౌడ్కు మేయర్ పదవి ఖాయమని ప్రచారం ఊపందుకుంది. కానీ ఎక్కడ తేడా వచ్చిందో గాని ఎమ్మెల్యే ఎన్ఎం వ్యతిరేకించారు. దీంతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రేగినట్లయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 29 మంది కార్పొరేటర్లతో పాటు 4 ఇండిపెండెంట్లను ఎమ్మెల్యే ఏపీలోని చీరాల క్యాంపుకి తరలించినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక అటు డీసీసీ ఇటు ఎమ్మెల్యే ఆయన వర్గంగా ముద్రపడ్డ పలువురు నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఈ అంశం రాష్ట్ర ఢిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్లడంతో చివరికి క్యాంపు రాజకీయం చీరాల నుంచి హైదరాబాద్కు మారింది. మేయర్గా మొదట ఒకరి పేరు, తర్వాత మరొకరు, ఇంకొకరు అంటూ అర్ధరాత్రి దాటే వరకు హై డ్రామా కొనసాగింది. ప్రమాణ స్వీకారం రోజు మహబూబ్ నగర్ కు బయలుదేరుతున్న క్రమంలో క్యాంపు నుంచి పోలీసులు ప్రసన్న ఆనంద్ గౌడ్ ను అదుపులోకి తీసుకోవడం పాలమూరు రాజకీయాన్ని హీట్ ఎక్కించింది. ప్రసన్న ఆనంద్ గౌడ్ కు మంత్రుల అండదండలున్నా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాత్రం ససేమిరా అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీఎంకు అత్యంత సన్నిహితుడైన నాయకుడు సైతం ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. దీంతో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా నచ్చజెప్పినా ఎమ్మెల్యే ఎన్ఎం తన పట్టు వీడలేదంటున్నారు. చివరికి ప్రసన్న ఆనంద్ గౌడ్
గౌడ్కి మేయర్ పదవి కట్టబెడితే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించేదాకా వెళ్ళిందంటున్నారు. ఇలా రాజకీయం అనుకోని మలుపులు తిరిగి మేయర్ పదవి ప్రసన్న ఆనంద్ గౌడ్ చేజారిపోయింది. ఇన్నాళ్లు చర్చకొచ్చిన వారెవరూ కాకుండా 3వ డివిజన్కు చెందిన గుమాల మమత పేరును ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మేయర్ ఎన్నికతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మొండిఘట్టమనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. తన పంతం నెగ్గించుకునేందుకు ఎన్నం ఎంత దూరమైనా వెళతాడని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీలో వర్గపోరుతో తీవ్రస్థాయిలో ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఆధిపత్య పోరుకి ఇంకాస్త ఆజ్యం పోశాయి. పాలమూరులో జరిగిన నాటకీయ పరిణామాలతో భంగపడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొత్త రాజకీయం మొదలు పెడతారా, లేదంటే పార్టీ పెద్దల బుజ్జగింపులతో సర్దుకుపోతారో చూడాలి మరి.